ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లిక్కర్ స్కామ్ విషయంలో దూకుడు తగ్గించినట్లు కనిపిస్తుంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసు విషయంలో రంగంలోకి దిగింది. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసి జనవరి 22న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో విజయసాయిరెడ్డి విచారణ తర్వాత ఈడీ తీసుకోబోయే చర్యలు ఎలా ఉంటాయా అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. ఇప్పటికే ఈ కేసులో విస్తృత స్థాయిలో విచారణ చేపట్టిన అధికారులు ఇప్పుడు కీలక నేతలపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి పెద్ద ఎత్తున అవాల రూపంలోనూ ఇతరితర మార్గాల్లో భారీ ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సిట్టు కూడా ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున విచారణ జరిపి పలు కీలక అంశాలను ఈడీకి అందజేసింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విషయంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగాయనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకులు, అధికారులే కాకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కూడా కీలక భాగస్వాములుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ తరుణంలో సడన్గా విజయసాయిరెడ్డికి ఈడీ హైదరాబాద్ విభాగం నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలువురు విచారించిన అధికారులు మరింత సమాచారం రాబట్టి తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ అధికారులకు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక సమాచారం అందించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఒకసారి ఆయన మీడియా సాక్షిగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారంటూ వెల్లడించారు. లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం ఎలా జరిగింది అన్న వివరాలను విజయసాయిరెడ్డి సిట్కు పూసగుచ్చినట్లు వివరించినట్లు చెప్తున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న అధికారులైన ధనంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డిని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్లతో పాటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. మరో కీలక నేత వైసీపీ మాజీ ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ఇంకా జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డిని విచారించిన తర్వాత ఈడీ అధికారుల నుంచి పిలుపు ఎవరికి వస్తుందనేదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.